అందరికీ నమస్కారం అండి. ఈ మధ్య పవన్ కళ్యాణ్ గారి చిన్న కొడుకు మార్కు శంకర్ చాలా పెద్ద ప్రమాదమే తప్పిందండి. ఎందుకంటే నాకు తెలిసి ఒక 5 నుంచి 6 సంవత్సరాల లోపు అటు ఇటు ఉంటుంది అబ్బాయికి. అనుకోకుండా ఆ అబ్బాయికి అలా జరగడం వల్ల చాలామంది రాజకీయ నాయకులు స్పందించి పవన్ కళ్యాణ్ గారికి మెసేజ్ చేయటం, ట్విట్టర్లో పెట్టడం, కొంతమంది మీడియా ద్వారా చెప్పడం, పవన్ కళ్యాణ్ గారికి ఫోన్ చేయటం, పవన్ కళ్యాణ్ గారిని పరామర్శించడం జరిగింది. అసలైతే ఇది పవన్ కళ్యాణ్ గారి కుటుంబంలో నాకు తెలిసి చాలా పెద్ద ప్రమాదమే చెప్పుకోవాలి. ఎందుకంటే అసలు పవన్ కళ్యాణ్ అంటేనే ప్రేమానురాగాలు ఎక్కువ ఉంటాయి. ఎవరి మీదన్నా ప్రేమ అనేది పెంచుకుంటే అది మామూలుగా ఉండదు. మరి అట్లాంటి వాడు ప్రజల మీద ప్రేమే చాలా ఎక్కువ చూపిస్తూ ఉంటాడు ఆయన. మరి కుటుంబం మీద, కుటుంబంలో ఉన్న పిల్లల మీద ఆయనకి ఎంత ప్రేమ ఉండొచ్చండి, అది మాటల్లో చెప్పలేం. కానీ ఈ వీడియోలో ఇక్కడ మీకు నేను ప్రత్యేకంగా ఒక విషయం చెప్దాం అనుకుంటున్నాను. అది ఏ విషయం అంటే, చాలామంది ఎన్నో వీడియోలు చేశారు కానీ ఈ పాయింట్ మీద నాకు తెలిసినంత వరకు అయితే ఎవరు కూడా చేయలేదేమో అనుకుంటున్నాను. ఈ వీడియోని మీరు చివరి వరకు చూస్తే నేను ప్రతి ఒక్కటి కూడా అందరికి వివరించి చెప్పాలనుకుంటున్నాను. ఈ వీడియోని మాత్రం చివరి వరకు చూడటానికి ప్రయత్నించండి. నేను చెప్పిన దాంట్లో ఏమైనా తప్పులు ఏమైనా ఉంటే మీరు కామెంట్ ద్వారా చెప్పండి. అలాగే ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి. సరే, నేనేం చెప్పాలనుకుంటున్నానో ఈ వీడియో మాత్రం చివరి వరకు చూడటానికి మాత్రం ప్రయత్నించండి. ఏప్రిల్ 8వ తారీఖు అదే రోజున బన్నీ గారి బర్త్డే. మీరు అందరూ గమనించారో లేదు, బన్నీ గారి బర్త్డే 43వ సంవత్సరం, 42 సంవత్సరాలు పూర్తి చేసుకొని 43వ సంవత్సరానికి ఆయన అడుగు పెట్టే రోజు అన్నమాట. ఏది? ఏప్రిల్ 8వ తారీఖు. కానీ అనుకోకుండా అదే రోజున పవన్ కళ్యాణ్ గారు గిరిజన ప్రాంతంలో పర్యటిస్తుండ్రు. ప్రతి ఒక్కరూ కూడా గిరిజన ప్రాంతంలో పవన్ కళ్యాణ్ గారు పర్యటిస్తూ ఉంటే ఆయన చేసే అభివృద్ధి కార్యక్రమాలు అంటే నాకు తెలిసి ఒక 373 రోడ్లకు శంకుస్థాపన చేయడానికి, 1000 కుటుంబాలకు 1000 కోట్లతోని ఈ రోడ్లను అభివృద్ధి చేయడానికి చాలా బిజీగా గడుపుతున్నారన్నమాట. ఈ లోపుగా మార్కు శంకర్, పవన్ కళ్యాణ్ గారి చిన్నబ్బాయి సింగపూర్లో చదువుకుంటా ఉంటే అనుకోకుండా అగ్ని ప్రమాదం జరిగిందండి. అగ్ని ప్రమాదం జరిగిన తర్వాత రాష్ట్రమే కాదు, పవన్ కళ్యాణ్ గారికి అభిమానులు ఎక్కడున్నారో, పవన్ కళ్యాణ్ గారిని అభిమానించే ప్రతి ఒక్కరూ కూడా స్పందించారు. పవన్ కళ్యాణ్ గారి అభిమానులు, అలాగే పార్టీలో ఉన్న నాయకులు, అలాగే ఏ టు జెడ్ ప్రతి ఒక్క పార్టీ నాయకుడు కూడా స్పందించారండి. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారి చిన్నబ్బాయి, మా అంటే ఒక 5 నుంచి 6-7 సంవత్సరాల లోపే ఉండొచ్చు ఆ అబ్బాయికి. కానీ అంత చిన్న అబ్బాయికి ఆ రోజున ఆ సంఘటన జరిగిన తర్వాత ప్రతి ఒక్కరు కూడా స్పందించారు. నేను కూడా ఒక వీడియో చేశాను ఆ అబ్బాయి గురించి, ఆ మార్కు శంకర్ పవన్ కళ్యాణ్ గారి చిన్న అబ్బాయి గురించి. ఎందుకంటే పసిపిల్లలు దేవుడితో సమానం, ఇంకా లోక జ్ఞానం ఎరిగిన పిల్లలు కాదు. కాబట్టి ఆ పిల్లలకు అటువంటి ప్రమాదం జరగటం అనేది చాలా దురదృష్టకరం, చాలా ఘోరం కూడా. అనుకోకుండా పవన్ కళ్యాణ్ గారి చిన్న అబ్బాయికి, మార్కు శంకర్కి అలా జరిగిన తర్వాత పార్టీ నాయకులు, ప్రతి ఒక్క పార్టీ నాయకులు కూడా స్పందించారు. అలాగే పవన్ కళ్యాణ్ గారికి, ఇటు జగన్ గారికి రాజకీయ పరంగా ఎన్నో ఉండొచ్చు, పార్టీ పరంగా రాజకీయ పరంగా ఎన్నో వాళ్ళకి కొట్లాట్లు ఉండొచ్చు. అంటే రాజకీయ పరంగా మాత్రమే విమర్శించుకోవచ్చు, ఒకరు దూషించుకోవచ్చు. కానీ విచిత్రం ఏంటంటే ఆ రోజున ఆ విధంగా ఆ అబ్బాయికి జరగటం వల్ల అటు వైసీపీ పార్టీ నాయకుడు, మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు కూడా చాలా సానుకూలంగా స్పందించారనమాట. ఆ అబ్బాయికి ఎటువంటి ఇబ్బంది అనేది జరగకూడదు, ఎటువంటి ప్రాణహాని అనేది ఎవరికి కూడా జరగకూడదు అని చెప్పేసి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. పవన్ కళ్యాణ్ గారి చిన్న అబ్బాయి కోలుకోవాలని ఆ దేవుని ప్రార్థిస్తున్నానని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు స్పందించారు. అలాగే తెలంగాణలో ఉన్న చాలామంది నాయకులు స్పందించారు. చాలామంది నాయకులు కూడా ట్విట్టర్లో చెప్పారు. అలాగే కొంతమంది నాయకులు పవన్ కళ్యాణ్ గారికి డైరెక్ట్గా ఫోన్ చేసి కూడా మాట్లాడారు. సరే, నేను ఇందాక ఏం చెప్పానంటే బన్నీ గారికి అదే రోజున ఏప్రిల్ 8వ తారీఖున ఇక్కడ బర్త్డే జరుగుతుంది. బర్త్డే జరిగే రోజునే అటు పవన్ కళ్యాణ్ గారు అభివృద్ధి కార్యక్రమాలు చేసుకుంటూ చాలా బిజీగా ఉండరు. అంతేకాకుండా అదే రోజున పవన్ కళ్యాణ్ గారి చిన్న అబ్బాయికి ప్రమాదం జరగడం. సో ఈ 3 కలిపి నేను ఎందుకు చెప్తున్నాను అనేది ఈ వీడియో చివరి వరకు చూస్తే మీకు ప్రతి ఒక్కరికి కూడా అర్థమైంది. ఇక్కడ చెప్పాల్సింది ఏంటంటే, బన్నీ గారు ఇంతకు ముందే పుష్ప 2 సినిమా గురించి కొంత వివాదం జరిగిన తర్వాత ఆయన మీద కేసు అయింది. ఒక నైట్ జైలు శిక్ష చేసిండు, బయటకు వచ్చిండు. సరే, అది అలా సాగిపోతుంది. ఆ టైంలో కూడా మెగాస్టార్ చిరంజీవి గారు
మెగాస్టార్ చిరంజీవి గారు అంటే బన్నీ గారి మేనమామ, అతను స్పందించిండు. తర్వాత నాగబాబు గారు స్పందించారు. తర్వాత బన్నీ గారు రిలీజ్ అయిన తర్వాత చిరంజీవి గారి దగ్గరికి వెళ్ళారు. అట్లాగే నాగేంద్ర బాబు దగ్గరికి వెళ్ళారు. చాలా మంది కూడా పవన్ కళ్యాణ్ గారు కూడా స్పందిస్తారేమో అనుకున్నారు. కానీ కొన్ని కారణాల వల్ల పవన్ కళ్యాణ్ గారు ఎటువంటి స్పందన అనేది తెలపలేదు. సరే, ఆ రోజున అట్లా జరిగిపోయింది. కానీ ఏప్రిల్ 8వ తారీఖునే బన్నీ గారి పుట్టినరోజు అవుతా ఉంటే పవన్ కళ్యాణ్ గారు బన్నీ గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పలేదటండి. ఎందుకని చెప్పలేదు? ఇది పవన్ కళ్యాణ్ గారికి బన్నీ గారికి కొన్ని వివాదాలు ఉన్నాయి కాబట్టే పవన్ కళ్యాణ్ గారు బన్నీ గారికి శుభాకాంక్షలు చెప్పలేదు అన్న మాట చాలా తప్పు. ఎందుకంటే అది ఎందుకు తప్పు అనేది నేను చాలా స్పష్టంగా చెప్తాను. పవన్ కళ్యాణ్ గారు ఆ రోజున మీ అబ్బాయి అక్కడ అగ్ని ప్రమాదానికి గురైందని చెప్పినా కానీ పవన్ కళ్యాణ్ గారు 1000 కోట్ల రూపాయలతో 1000 కుటుంబాలకు 373 రోడ్లకు శంకుస్థాపన జరగాలి. ఎందుకంటే ఈ గిరిజన ప్రాంతంలో ఉన్న గిరిజనులకు ఎన్నో సంవత్సరాల బట్టి, దశాబ్దాల బట్టి కూడా ఇక్కడ రోడ్లని సౌకర్యం అనేది సరిగా లేదు. నేను ఈ రోజున వదిలేసి ఇక్కడ నుంచి వెళ్ళిపోయినట్లయితే, నా కుమారుణ్ణి చూసుకోవటానికి నేను వెళ్ళినట్లయితే, మళ్ళీ ఈ శంకుస్థాపన జరగకపోతే ఈ పనులు ప్రారంభం అవవు అన్న ఉద్దేశంతో పవన్ కళ్యాణ్ గారు అవి మొత్తం పూర్తి చేసుకొని వెళ్ళిందండి. ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, కనీసం సొంత కుమారుడికి పవన్ కళ్యాణ్ గారు తన సొంత కుమారుడు, రెండో కుమారుడికి ఆ విధమైన ప్రమాదం జరిగితేనే ఎందుకు లేటుకి వెళ్ళిందంటే, ఇక్కడ ప్రజల క్షేమం కావాలి. ఎన్నో సంవత్సరాలు బట్టి ఎదురు చూస్తున్నారు. వాళ్ళ రాకపోకలు అనేది ఇబ్బంది కాకూడదన్న ఉద్దేశంతోనే పవన్ కళ్యాణ్ గారు వెంటనే వెళ్ళలేకపోయారు. మరి ఆ టైంలో పవన్ కళ్యాణ్ గారు తన కుమారుడికి ప్రమాదం జరిగినా కానీ వెళ్ళలేని పరిస్థితుల్లో ఉన్నాడు పవన్ కళ్యాణ్ గారు. మరి అసలు బన్నీ గారికి శుభాకాంక్షలు చెప్పడానికి ఆయనకు టైం ఎక్కడుందండి? అర్థం చేసుకోవడం ఒకసారి ప్రయత్నించండి. బన్నీ గారికి శుభాకాంక్షలు చెప్పడానికి, పుట్టినరోజు శుభాకాంక్షలు ఎలా చెప్తాడు? ఇప్పుడు మీకు నేను అసలైన పాయింట్ చెప్తాను. బన్నీ గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు అనేది చెప్పకపోతే నష్టమే లేదు. ఎందుకంటే ఈ సంవత్సరం కాకపోతే ఇంకో సంవత్సరం అని చెప్పుకోవచ్చు. కానీ పవన్ కళ్యాణ్ గారి చిన్నబ్బాయికి అక్కడ ప్రమాదం జరిగితే కనీసం ఎంతోమంది రాజకీయ నాయకులు, మెగా ఫ్యామిలీలో ఉన్న చాలామంది కుటుంబ సభ్యులు, అలాగే రాజకీయ నాయకులు, అలాగే తెలంగాణలో ఉన్న నాయకులు, మన దేశ ప్రధాని కూడా స్పందించారు. కానీ బన్నీ గారు కనీసం ట్విట్టర్లో కూడా స్పందించలేకపోయారు. ఒకసారి మీరు అర్థం చేసుకోండి. పవన్ కళ్యాణ్ గారికి నీకు ఒకవేళ ఏమన్నా విభేదాలు ఉన్నట్లయితే అది పవన్ కళ్యాణ్ గారి మీ మధ్యలోనే ఉండాలి. ఆ చిన్న అబ్బాయి ఏం చేసిండు? లేకపోతే పవన్ కళ్యాణ్ గారితో మీరు డైరెక్ట్గా ఏమైనా మాట్లాడినట్లయితే, లేదా ట్విట్టర్లో కూడా మీరు ఏమైనా స్పందించలేనట్లయితే కనీసం ఒక పేపర్లోనైనా కానీ చిన్న స్టేట్మెంట్ ఇవ్వచ్చుగా. ఎవరినైనా ఒక విలేకరుని తీసుకొచ్చుకొని మాట్లాడొచ్చుగా. లేకపోతే ఏదన్నా టీవీ ఛానల్ పిలిచైనా కానీ పవన్ కళ్యాణ్ గారి ఆ అబ్బాయికి అలా జరగటం అనేది జరగకూడదు. ఆ దేవుడి దయ వల్ల పవన్ కళ్యాణ్ గారి అబ్బాయిని దేవుడు రక్షించాలి. అలాగే పవన్ కళ్యాణ్ గారి అబ్బాయితో పాటు ఒక 18 మంది పిల్లలు కూడా అగ్ని ప్రమాదానికి గురయ్యారు. వాళ్ళందరూ కోలుకోవాలని నేను దేవుణ్ణి కోరుకుంటానని చెప్పి ఒక్క మాట అనొచ్చు కదండి. ఒకవేళ బన్నీ గారు స్పందించకపోతే ఆ కుటుంబ సభ్యులలో అనుభవం ఉన్న వ్యక్తి, ఈ 2 కుటుంబాలు కూడా చిరంజీవి గారి తర్వాత అల్లు అరవింద్ గారే కదా. కనీసం అల్లు అరవింద్ గారైనా ఒక్క మాట స్పందించవచ్చు కదండి. అంటే కుటుంబాలు చిన్న కలహాలు ఏమన్నా వచ్చినట్లయితే ఇక ఎప్పుడు ఇలాగే ఉంటారా? పవన్ కళ్యాణ్ గారైనా మీరైనా సరే కనీసం ఇసంటి టైంలో కూడా ఒక మాట ఫోన్ చేసి అడగొచ్చు కదా, లేదా పేపర్ స్టేట్మెంట్ ఇవ్వచ్చు కదా. కనీసం ఇసంటి టైంలోనైనా పేపర్ స్టేట్మెంటో, లేకపోతే ఫోన్ చేసి అడగటమో, లేదా ట్విట్టర్లో స్పందించటమో, లేదా ఏదైనా మీడియా ముందు మాట్లాడటమో, కనీసం ఒక్క మాట. సో నేను ఎందుకని ఈ వీడియో అనేది చేయాలనుకున్నానంటే, ఇదంతా ఒక మెగా ఫ్యామిలీ. నాకు తెలిసినంత వరకు కూడా ఇప్పటి నుంచి కాదు, నేను అల్లు అరవింద్ గారు అలాగే చిరంజీవి గారు నటించిన సినిమా చంటబ్బాయి కన్నా ముందు వాళ్ళిద్దరు కూడా నటించిన సినిమాలు కొన్ని ఉన్నాయి. అల్లు అరవింద్ గారు, చిరంజీవి గారు నటించిన పాత సినిమాలు చాలా ఉన్నాయి. అప్పటి నుంచి కూడా ఈ కుటుంబాలను నేను ఫాలో అవుతున్నా. కాబట్టి ఇంత కలిసిమెలిసి ఉన్న కుటుంబాలు అనేది చిన్న మనస్పర్ధలతో దూరం అవ్వటమే చాలా బాధ అనిపిస్తుంది. ఇటు పవన్ కళ్యాణ్ గారైనా స్పందించాలా, వీళ్ళు కుటుంబంలో ఏదైనా ఇబ్బంది జరిగితే, అట్లాగే చిరంజీవి గారైనా కానీ నాకు వీళ్ళు నాకు వేరు కాదు, అందరూ ఒకటే అన్నట్టుగా చిరంజీవి గారైనా స్పందించాలా. అలాగే అల్లు అరవింద్ గారు, ఆయన పెద్ద ఆయన స్పందించాలా. ఒకవేళ వాళ్ళు పిల్లలకి ఏమైనా తెలియకపోతే చెప్పి స్పందించేటట్టు మాట్లాడాలా. సో ఆ రోజున ఒకవేళ పవన్ కళ్యాణ్ గారి చిన్నబ్బాయి గురించి బన్నీ గారి ఒకవేళ స్పందించినట్లయితే ఈ రోజున ఈ వీడియో నేను చేయకపోతుంది. నాకు అక్కడ నచ్చలే. కాబట్టి ఈ రోజున ఇది చిన్న విషయమే కావచ్చు, కానీ మనసులో మాత్రం ఆ కుటుంబ సభ్యులకి చాలా పెద్ద గాయంలాగా అనిపిస్తుంది అనమాట. సో అర్థం చేసుకోండి. మా ఛానల్ని చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారని, మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే మమ్మల్ని ఎంకరేజ్ చేసినట్టు లెక్క.
అలాగే మా ఈ వీడియోకి ఒక లైక్ చేయండి, మీ అమూల్యమైన కామెంట్ తెలపండి. మా వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి, మరో వీడియో కోసం ఎదురు చూడండి. థ్యాంక్ యూ.